హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్నాలజీ. ఈ వీడియోలో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఆర్ సెకండ్ సెమ్ లో మీకు పిపిఎస్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వ్. ఈ సబ్జెక్ట్ ని మీరు 1 డేలో చదివి ఎట్లా పాస్ కావాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా ఇస్తాను అండ్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఇస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో నాకు మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అదేవిధంగా పీబీఎస్ సబ్జెక్ట్ యూనిట్ వైజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు కావాలి అంటే మీ మెయిల్ ఐడి నాకు కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. ఓకే, కమింగ్ టు ద యూనిట్ 1 పీపీఎస్. సో యూనిట్ 1 లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆల్గరిథం అండ్ ఫ్లో చార్ట్. సో ఇందులో మీరు మెయిన్ గా చూడాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ అండ్ ఆల్గరిథం అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథం అనే క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఫ్లో చార్ట్ సింబల్స్ విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీకు షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ శాతం. లాంగ్ క్వశ్చన్స్ నేను స్టార్ మార్క్ పెడతాను, డోంట్ వరీ. సో యూ హ్యావ్ టు లర్న్ వాట్ ఈస్ ఆల్గరిథం, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథం, what is flowchart, what are the symbols used in flowchart. దీనికంటే ముందు ఇంకొక క్వశ్చన్ ఉంటుంది, అదేంటి అంటే వాట్ ఈస్ కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ అసెంబ్లర్ అనే క్వశ్చన్ ఉంటుంది. అది కూడా 5 మార్క్స్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ ఆ చాయిస్ వదిలిపెట్టవచ్చు అని చెప్పేసి నేను మెన్షన్ చేయను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డేటా టైప్స్. మన సి లాంగ్వేజ్ లో తీసుకున్నట్లయితే మెయిన్ గా 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ డేటా టైప్, సెకండ్ వన్ వచ్చేసి డిరైవ్డ్ డేటా టైప్, థర్డ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్, ఫోర్త్ వన్ వచ్చేసి వైడ్. కమింగ్ టు ద డేటా టైప్స్, మెయిన్ గా బేసిక్ డేటా టైప్ లో మనం బేసిక్ డేటా టైప్స్ ని ప్రిమిటివ్ డేటా టైప్ అని కూడా అంటాం. ఈ ప్రిమిటివ్ డేటా టైప్ లో మనకు ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బులియన్ అనేది మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. కమింగ్ టు ద డిరైవ్డ్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్ లో మనకు అరేస్, స్ట్రింగ్స్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, వీటి డెఫినేషన్ ఇక్కడ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో, ఫోర్త్ యూనిట్ లో వీటికి సంబంధించిన లాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ లో 2 డేటా టైప్స్ ఉంటాయి మనకు. వన్ ఈస్ ఈనమ్ అండ్ సెకండ్ వన్ ఈస్ టైప్ డెఫ్. ఓకే, సో ఈనమ్ గురించి టైప్ డెఫ్ గురించి మీరు నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్ క్వశ్చన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డేటా టైప్స్ క్వశ్చన్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆపరేటర్స్. ఓకే, మనకు సి లాంగ్వేజ్ లో టోటల్ గా 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఆపరేటర్స్ క్వశ్చన్. ఎవ్రీ ఆపరేటర్ విత్ 1 ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తో నేర్చుకోవాలి. టోటల్ 8 ఆపరేటర్స్. ఈ 8 ఆపరేటర్స్ ఏంటి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ రిలేటెడ్ టు ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ అండ్ మాడ్యులో డివిజన్, ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్, ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్ కిందికి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్. సో ఈ రిలేషనల్ ఆపరేటర్ లో ఏముంటాయంటే వైల్ కంపేరింగ్ టు వేరియబుల్స్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెఫ్ట్. సో ఇవన్నీ కూడా మనకు రిలేషనల్ ఆపరేషన్స్ లో ఉంటాయి. సో సెకండ్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టైప్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ కూడా లాజికల్ అండ్ లాజికల్ ఆర్ నాట్ ఆపరేషన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ వచ్చేసి మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, దానికి ముందు ఈక్వల్ టు పెడితే సరిపోతుంది. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిట్ వైజ్ ఆపరేటర్స్. సో ఇందాక మనం లాజికల్ అండ్ ఆర్ నాట్ నేర్చుకున్నాం కదా, ఇక్కడ బిట్ వైజ్ అండ్ ఆర్ నాట్ అండ్ కాంప్లిమెంట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అనే ఆపరేషన్స్ ఉంటాయి బిట్ వైజ్ లో. నెక్స్ట్ వచ్చేసి
టర్నరీ ఆపరేటర్, దీన్నే మనం కండిషనల్ ఆపరేటర్ అని కూడా అంటాం. సో దాని గురించి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి. స్పెషల్ ఆపరేటర్స్ అంటే మనకు బ్రాకెట్స్ ఉంటాయి, స్క్వేర్ బ్రాకెట్స్, అవన్నీ కామాలు, పులి స్టాప్లు, సో ఇవన్నీ కూడా సెమీ కాలన్లు, ఈ ఆపరేటర్స్ అన్ని కూడా మనకు స్పెషల్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. వాటి గురించి నేర్చుకోవాలి. దిస్ ఈస్ ఆపరేటర్స్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ డేటా టైప్స్ నుంచి కానీ ఆపరేటర్స్ నుంచి కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు ఫైనల్ ఎగ్జామ్ లో. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్. సో మనకు కంట్రోల్ స్టేట్మెంట్స్ లో మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. వన్ ఈస్ కండిషనల్, వన్ ఈస్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఈ రెండింటిలో నుంచి కూడా మీకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి, జంపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి. సో అందులో వచ్చేసి బ్రేక్, కంటిన్యూ నుంచి కూడా ఒక షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కమింగ్ టు ద కండిషనల్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ మెయిన్ గా 5-6 ఉంటాయి. ఏంటివి అంటే ఇఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ ఎల్స్ లాడర్ అండ్ స్విచ్ స్టేట్మెంట్. సో ఇవన్నీ కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఉంటాయి. అండ్ ఈచ్ వన్ యూ హ్యావ్ టు లర్న్ విత్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్. లూపింగ్ లో వచ్చే వరకు మనకు 3 లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, వైల్, డూ వైల్ అండ్ ఫర్. సో ఇది కూడా ఇంపార్టెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషనల్, లూపింగ్, ఈ 4 క్వశ్చన్లు చదువుకోండి ఫస్ట్ నుంచి చాలు. యాజ్ పర్ మై వ్యూ ఈ 4 క్వశ్చన్లు చదువుకుంటే ఖచ్చితంగా యూ కెన్ అటెంప్ట్ 1 లాంగ్ క్వశ్చన్ ఈజీలీ. సో ఈ 4 లాంగ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 4 లాంగ్ క్వశ్చన్స్ మాత్రం మీరు 1 డే బిఫోర్ ద ఎగ్జామ్ చదవాలనుకుంటే మాత్రం 1 డే బ్యాటింగ్ కోసం ఈ 4 క్వశ్చన్లు మీరు చదవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్స్ లో నేను ఆల్రెడీ చెప్పాను, బ్రేక్, కంటిన్యూ అండ్ గో టు ఉంటాయి. సో ఇది షార్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్ అండ్ కంటిన్యూ? 2 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది షార్ట్ క్వశ్చన్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ క్లాసెస్ అనే క్వశ్చన్ ఉంటుంది. ఈ స్టోరేజ్ క్లాసెస్ లో ఆటో, ఇంటర్, ఎక్స్టర్న్, నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్, ఇలాంటి స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ద స్కోప్, ఓకే, అండ్ లైఫ్ టైం అనేది. నెక్స్ట్ వచ్చేసి టైప్ కాస్టింగ్. దీన్నే మనం టైప్ కన్వర్షన్ అని కూడా అంటాం. ఒక డేటా టైప్ ని తీసుకొని ఇంకో డేటా టైప్ లోకి కన్వర్ట్ చేసి ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ కాన్సెప్ట్ లో మనం మెయిన్ గా నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ యూనిట్ లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే బేసిక్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. సో పైన చెప్పిన అన్ని టాపిక్స్ లో ప్రతి దాన్ని మీరు ఎగ్జాంపుల్ తోని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ సింటాక్స్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ను రాయాల్సి ఉంటుంది. సో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి అంటే సమ్ ఆఫ్ 2 numbers, 3 numbers, average of 3 numbers, largest among 2 numbers, largest among 3 numbers. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్. ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ చేసినప్పుడు మనకు మెయిన్ గా ప్రింటింగ్ న్యాచురల్ నెంబర్స్, ప్రింటింగ్ సిరీస్, నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ ఆఫ్ 3 numbers, ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్, ఫిబొనాచి సిరీస్, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో ఇవన్నీ కూడా బేసిక్ ప్రోగ్రామ్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్. సో పైన అన్ని కాన్సెప్ట్ లో కూడా మీకు వెరీ ఇంపార్టెంట్ డేటా టైప్స్, ఆపరేటర్, కండిషనల్, లూపింగ్, ఈ 4 క్వశ్చన్లు చదువుకుంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా 1 లాంగ్ క్వశ్చన్ యూ కెన్ అటెంప్ట్ ఈజీలీ. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ యూనిట్. సో కమింగ్ టు ద సెకండ్ యూనిట్,